మళ్లీ టీఆర్ఎస్కే అధికారం కట్టబెడతామని స్పష్టం చేస్తున్నారు తెలంగాణ జనం. స్వచ్ఛందంగా టీఆర్ఎస్కు ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు. తమ ఇంటి గోడలపై గులాబీ పార్టీకే ఓటేస్తామని బాహాటంగా రాస్తున్నారు. తమ ఇంటికి ఎవరు ఓట్లడిగేందుకు రావద్దని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ముచ్చర్లపల్లి గ్రామస్తులు గోడలపై రాసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచార్ అందిస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో అసలు ఈ గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందారనే అంశంపైన ఈ గ్రామంలో చూసినట్టయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఒక కొండం బాలకృష్ణ అనే ఇల్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ఇంటి పైన ఓట్లు టీఆర్ఎస్కు మాత్రమే. ఈ విజువల్స్ చూడవచ్చు మనము. ఈ ఇంటి ఓట్లు టీఆర్ఎస్కు మాత్రమే. ఎందుకంటే మేము కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు లబ్ధి పొందాము. దాంతోపాటుగా వేరే ఇతర పార్టీలకు మా ఓట్లు అడగవద్దని చెప్పేసి, ఎవరు రావద్దని చెప్పేసి ఈ బాలకృష్ణ సొంతంగా రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఈ ఇంటి వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఆ మహిళ కేసీఆర్ కిట్టు పొందినట్టు కనిపిస్తుంది. వీళ్ళు ఎలాంటి లబ్ధి పొందారనే అంశంపైన ముందుగా ఈ బాలకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ, చెప్పండి, మీరు ఎలాంటి లబ్ధి పొందారు, తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? నా పేరు కొండం బాలకృష్ణ, మాది ముచ్చర్లపల్లి గ్రామము. ఇంతకుముందు ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో మాకు చాలా మంచి మేలు జరిగింది. అయితే ఇంతకుముందు ప్రభుత్వంలో మా అమ్మకు 200 పింఛన్ వచ్చేది. ఆ పింఛన్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ ఈ ప్రభుత్వంలో మా అమ్మకు 1000 రూపాయలు పింఛన్ రావడం జరిగింది. మా చెల్లెలకి 71,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి రావడం జరిగింది. మా భార్యకు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి రావడం జరిగింది. రైతు బంధు పథకం మరియు రుణమాఫీ, 24 గంటల కరెంటు మాకు అన్ని విధాలా ఈ గవర్నమెంట్ నుంచి మేము అన్ని లబ్ధి పొందాము. కాబట్టి మేము మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాము. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, నీకు ఎలాంటి లబ్ధి పొందావు? కళ్యాణ లక్ష్మి లబ్ధి పొందాను. రుణమాఫీ, ఉచిత కరెంట్ అన్ని లబ్ధి పొందుతున్నాము. జై కేసీఆర్. ఇంకా ఇక్కడ ఈ లబ్ధి పొందిన ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక పాపను కూడా ఈమె ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలాంటి లబ్ధి పొందామా? కళ్యాణ లక్ష్మి లబ్ధి పొందాను. కేసీఆర్ కిట్టు లబ్ధి పొందాను. జై కేసీఆర్. నువ్వమ్మ, నీకేం పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 1000 రూపాయలు. మరి ఓటు ఎవరికి ఇస్తాము? కేసీఆర్ కి. ఈ గ్రామానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈ గ్రామాల్లో మీరు అంతా ఏమనుకుంటున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది, తర్వాత గతంలో రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రభుత్వానికి ఎట్లా సహకరిస్తారు? గత ప్రభుత్వాలను మనం చూసాము. 60-70 సంవత్సరాల నుంచి చూసినట్టయితే మా ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం పాలమూరు జిల్లా అనేది అందరికి తెలిసిన విషయము. కల్లగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఈ రోజు కంప్లీట్ చేసుకొని గర్వంగా చెప్పుకుంటున్నాము. మా విలేజ్ లో టీఆర్ఎస్ పార్టీకి తప్ప, కేసీఆర్ కు తప్ప, లక్ష్మణరెడ్డి తప్ప వేరే పార్టీకి ఓటు వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కేసీఆర్ కిట్ కానివ్వండి అద్భుతంగా ఫలితాలు ఇస్తుందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అదే రకంగా చెప్పాలంటే ప్రతి మనిషికి ఏదో రకంగా గవర్నమెంట్ లబ్ధి పొందడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊర్లో ముచ్చర్లపల్లి గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం, ప్రజలంతా కేసీఆర్కే ఓటేసి, కారు గుర్తుకే ఓటేసి 1,00,000 మెజార్టీతో ఈసారి లక్ష్మారెడ్డి గారిని గెలిపేయడం ఖాయమని తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశంలోనే అనేక పథకాలను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుంది. 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 4.5 సంవత్సరాల్లోనే మన తెలంగాణలో ఉన్నటువంటి తుప్పు మొత్తం వదిలించినటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక్కడ చూసినా కన్నా పోయినసారి కన్నా ఇప్పుడు ఎక్కువ శాతం మరి స్పీడ్లో ఎక్కువ పోతుంది కారు. మరి కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రైతులు కూలీ లబ్ధిదారులందరూ ఈరోజు చిన్న పిల్ల కాబట్టి కేసీఆర్ ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది, కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది, కళ్యాణ చెక్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత నానా రకాల ఇబ్బందులు కూడా ప్రజలకు లేకుండా మేలు చేసిండు. కాబట్టి ఈయన ఒక మా కన్న తండ్రి, ఈయన మాకు ఒక అండగా నిలిచిండు. మేము మాత్రమే మర్చిపోయిన ఉద్దేశంతో ప్రజలు నిన్న తెలుసుకుంటే ఎక్కడక్కడ కేసీఆర్ తర్వాత మన మంత్రి గారు, మన లక్ష్మారెడ్డి గారు అని చెప్పి ప్రజలు వినడం జరిగింది. 100% 100% సీట్లు వస్తాయి. మా లక్ష్మారెడ్డి గారు కూడా 70-80 వేల మెజార్టీతో గెలుస్తున్నాడని కూడా మేము ప్రజలందరం ఆయనకే చెయ్యెత్తి మొక్కుతున్నాము. మాకు దేవుళ్ళటువంటి మనిషి మాకు ఇలా దొరికినని చెప్పి ఈ మిర్జిల్ మండలంలో కాకుండా జడ్చర్ల నియోజకవర్గంలో కూడా అందరూ కూడా సందమానికి ఎదురు చూసినట్టు మా యొక్క లక్ష్మారెడ్డికి ఎదురు చూస్తున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం అంటే, ముఖ్యమంత్రి అంటే ఇన్ని కార్యక్రమాలు ఉంటాయా, ఇన్ని పనులు చేయొచ్చా ప్రజల కొరకు అనే దాన్ని వాళ్ళు ఊహించుకోలేకపోయే విధంగా కేసీఆర్ గారు వినూత్నమైన ఎన్నో ప్రపంచం మొత్తం మన తెలంగాణ వైపు చూసే విధంగా కార్యక్రమాలు చేపట్టి తెలంగాణని ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పరుగు తీస్తుండు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక మండలంలో ఒక విలేజ్కి ఏదోనో ఒక విలేజ్కి 5 లక్షల సీసీ రోడ్ వస్తే ఆడికే గగనం ఉంటుండే. ఇప్పుడు
మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు దగ్గర దగ్గర ₹1 కోటి సీసీ రోడ్లు రావడం జరిగింది. అక్కడ కూడా రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, 24 గంటల కరెంటు లబ్ధి పొందినాం. కాబట్టి ఏ ఇతర పార్టీలు వారు కూడా మమ్మల్ని ఓట్లు అడగడానికి మా ఇంటికి రావద్దని చెప్పేసి బక్క వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడ రాసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటే ఇల్లు కాకుండా చాలా ఇండ్లు కూడా ఇక్కడ ఈ గ్రామంలో స్వచ్ఛందంగా రాసుకున్నటువంటి పరిస్థితి. చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఈ ఎలక్షన్ సమీక్ష పరిస్థితి? ఇప్పుడు చాలా బాగుంది. టీఆర్ఎస్ పనిచేసినవి చాలా బాగున్నాయి అన్ని. అవరు ఇప్పుడు మాకు రంగారెడ్డి మహబూబ్నగర్ కాలువ వస్తుంది, దగ్గరికి వచ్చింది. ఆ కాలువ వస్తే సస్యశ్యామలం అవుతుంది. కేసీఆర్ చేసిన పథకము వేరే వాళ్ళకి ఎవరికి అబ్బదు. ఇది మొన్న ఒక మాట చెప్పింది కేసీఆర్, అందరి ముందర నేను చెప్తా, కాంగ్రెస్ వాళ్ళకి కానీ ప్రతిపక్ష వాళ్ళకి కానీ సాంద మల్పనికి రాదన్నాడు. సాంద మల్పనికి రాదంటే వీళ్ళకి సాంద అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి. కాబట్టి ఆ సాంద అంటే పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. మా కేసీఆర్ సార్కు కష్టం ఉన్నది, సుఖం ఉన్నది. ఆయనకు కడుపు నుండి అన్నం తినడు, ఉపాసం అనుకుంటాడు. అటువంటి వాళ్ళకే మేము ఓట్లు వేస్తాము. మేము వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము ఓట్లు వేయము. చెప్తున్నాం, ముందే చెప్తాము. ఏ కాంగ్రెస్ కానీ, ఏ బీజేపీ కానీ, ఏ ఇంకోటి ఎవరు వచ్చినా మేము ఏకదాటిగా బొడ్రాయి మీద ప్రమాణం చేసి చెప్తాం. మా ఊళ్ళో బొడ్రాయి మీద ప్రమాణం చేసి చెప్తాం. అందరం కలిసి ప్రామిస్ చేస్తాం. టీఆర్ఎస్కే ఓటేస్తాం, లక్ష్మణరెడ్డికే ఓటేస్తామని చెప్తున్నాము. ఈ ఎల్లకాలం ఉండాలి టీఆర్ఎస్ పార్టీ. ఇంకా 20 ఏళ్ళ వరకు ఇదే పరిపాలన చేయాలా. మంచిగా జరగాలి. మాకు అందరికీ మేము మంచి కోరుకుంటున్నాము. కేసీఆర్ ఉండాలి, టీఆర్ఎస్కే మా ఓటు. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఈ ముచ్చర్లపల్లి అనే గ్రామంలో స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళంతలో వాళ్ళు గోడలపైన రాసుకున్నారు. మనం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఆ ఇంట్లో ఏవేవైతే లబ్ధి పొందినాయో ఆ లబ్ధి పథకాలన్నీ కూడా గోడలపైన రాసుకొని మేము స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, మా ఇంటికి ఇతర పార్టీలు ఎవరు కూడా రావద్దని చెప్పేసి గోడలపైనటువంటి రాసుకున్నటువంటి అనేక ఇండ్లు ఈ గ్రామంలో కనిపిస్తున్న పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ మాకు ఎంతో లబ్ధి చేకూరింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి లక్ష్మారెడ్డి గారిని మళ్ళీ ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. దాంతోపాటుగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలన్నదే మా కోరిక అని చెప్పేసి ఈ ముచ్చర్లపల్లి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్. బులెటిన్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్